హలో ఆల్ వెల్కమ్ టు మయూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము రీసెంట్లీ చీరాల బీచ్కి అయితే వెళ్ళాము. ఎలా వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సో నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే లేచి ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని మేము ఇంకా 4:30కి అయితే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ చీరాలన్నా పాండిచ్చేరా అని అడిగారు. సో 2 చిట్స్ వేస్తే నేను దాంట్లో చీరాల అని తీశాను. సో ఇంకా మేము ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా 5:15 అలా అవుతుంది. ఆ టైంకే ఇంకా కొంచెం తెల్లవారుజామున అయిపోయిందనమాట. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా నల్గొండ అన్నమాట. ఇది నల్గొండకైతే క్రాస్ అయ్యాము. అక్కడ దారిలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఇంకా దిగేసి టిఫిన్ చేసాము. సో చాలా బాగుంది టిఫిన్ అక్కడ. టేస్ట్ చేయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. మాకైతే బాగా నచ్చింది. సో ఇంకా టిఫిన్ చేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము అక్కడ. సో ఇదంతా నల్గొండ రూట్ అనమాట. సో ఇంకా అక్కడక్కడ మధ్యలో కొంచెం వ్యూస్ అవన్నీ కొంచెము తీశాను. సో ఒకటైతే 30 మినిట్స్ వరకు అయితే సింగిల్ రోడే ఉంది. అది కొంచెం అక్కడ ఇబ్బంది అయింది. సింగిల్ లేన్ కదా, కొంచెం చూసుకొని వెళ్ళాలి వెహికల్స్. సో అక్కడ ఒకటి ఆంజనేయ స్వామిది స్టాచ్యూ ఉంది. చాలా బాగుంది. అది ఎక్కడి నుండి చూసినా అలా కనిపిస్తూనే ఉంది. ఇంకా ఇది చీరాల రూట్ అనమాట. సో ఇంకా అక్కడైతే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా తాటి చెట్లే ఉన్నాయి. నాకైతే ఇది నేను గోవానా అనిపించింది నాకు. బట్ లొకేషన్స్ అయితే అలాగే ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా తర్వాత ఇది బీచ్ రోడ్ అనమాట. ఇంకా మేము ఈ రిసార్ట్ తీసుకున్నాం అక్కడ, కేజే బీచ్ రిసార్ట్స్ అని. సో మేము ఇంక ఇందులో బుక్ చేసుకున్నాము. ఇందులో మాకు రూమ్ దొరకలేకుండే ఇంకా అందులోనే బుక్ చేసుకున్నాము. బాగుంది రిసార్ట్, వర్తే అనిపించింది మాకు 4 తీసుకున్నారు. సో ఇంకా మా పిల్లలైతే వెళ్ళగానే ఇంకా పూల్లోకి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా ఇంకా వాళ్ళైతే ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా పూల్లో అలా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళైతే ఇంకా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూస్తారు. అందులో వాళ్ళకి అంత ఎంజాయ్ చేశాకే మళ్ళీ బయటకు వస్తారు. అప్పుడు అరౌండ్ మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. ఇక్కడ నుండి 5కి అలా స్టార్ట్ అవుతాయి. అంటే మిడిల్లో టిఫిన్ చేయడానికని ఇంకా అక్కడక్కడ కొంచెం ఆపుకుంటాం కదా. సో అలా ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా దిగిపోయారనమాట. సో వాళ్ళంతా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా లంచ్ చేసాం మేము. ఇంకా లంచ్ ఆర్డర్ పెట్టుకున్నాము. లంచ్ ఇంకా తినేసి ఇంకా కొద్దిసేపు మళ్ళీ రిసార్ట్కి వచ్చి కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే లస్సీ తాగుతున్నారు అక్కడ. ఉయ్యాల అన్నీ ఇచ్చాడు. ఇంకా తను ఇలా తాగుకుంటూ సేద తీరుతున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా మా బాబు కూడా కొంచెం ఉయ్యాల ఊగాడు. తర్వాత ఇంకా మేము 4:30కి అలా ఇంకా బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో 4:30కి వెళ్ళినప్పుడు ఎండ బాగానే ఉండే, కాకపోతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ బీచ్ దగ్గర కదా చాలా వేడిగా ఉంది. ఇంకా అయినా పర్లేదు, ఇంకా మళ్ళీ టైం సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళి ఇంకా అక్కడైతే బీచ్లో అయితే ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ పెద్దగా మాకు అంటే ఆడుకునేటి అట్లా ఏమనిపించలేదు మాకు. ఒకటి రైడింగ్ది ఉండే. సో ఆ రైడింగ్ది అయితే మేము ట్రై చేసాము జీప్ది. అది ఇంకా 4 మెంబర్స్కి ఎలా అంటే ఇంకా సరే అని చెప్పేసి మేము ఇదైతే వెళ్ళిపోయాము. అక్కడ నుండి ఇంకా అక్కడ అదైతే చేస్తున్నాం అనమాట. సో అది వెళ్ళేటప్పుడు అయితే నాకు బీచ్లోకి వెళ్తామా ఏందో అన్నట్టు చాలా భయమైంది. బట్ మా హస్బెండ్ అయితే మెల్లమెల్ల డ్రైవ్ చేయి, మెల్లిగా చెయ్యి అని చెప్పేసి అన్న. తర్వాత ఇంకా అక్కడక్కడ కొంచెం వీడియో క్లిప్స్ తీయించుకున్నాం అనమాట. బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నాకు రామాపురం బీచ్ అయితే చాలా హైజీన్గా ఉంది, నీట్గా ఉంది. ఎవరైనా మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే 3 బీచెస్ ఉంటాయి కదా అక్కడ, సూర్యలంక బీచ్, ఓడరేవు బీచ్, రామాపురం బీచ్. నా సజెషన్ అయితే బెస్ట్ సజెషన్ రామాపురం బీచ్ అనే చెప్తాను. ఎందుకంటే చాలా హైజీన్ అండ్ నీట్గా ఉంది అక్కడ. సో బీచ్లో ఇంకా చాలాసేపు ఆడుకొని మేము ఇక్కడికి వచ్చాక రెయిన్ డ్యాన్స్ ఉండే రిసార్ట్లో. సో కొంచెం ఇంకా రెయిన్ డ్యాన్స్ కూడా కొంచెం మేము ఎంజాయ్ చేసాము. సో మాకైతే ఈ ట్రిప్పు
చాలా బాగా అసలు ఎంత ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్‌గా చేసాం మేము. నాకు వైజాగ్ బీచ్ కంటే కూడా నచ్చింది ఇది. రామాపురం బీచు. ఎందుకంటే మన హైదరాబాద్‌కి దగ్గరలో గదా బీచ్ ఇది. సో, వైజాగ్‌కెళ్ళలేము అంత లాంగ్ అనుకుంటే మనము ఈ బీచ్ ప్రిఫర్ చేయడం నా బెస్ట్ సజెషను. ఎందుకంటే ఇంకా ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారు. లైక్ అది ఇంకా రాను రాను మినీ గోవా అయితదనుకుంటున్నా. అంటే ఇంకా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏందంటే మాకు సమ్మర్‌లో ఒక బీచ్‌కెళ్ళాలని ఉండే. సో, అందుకని ఇంకా మేము వెళ్ళిపోయాము. ఎక్కడెళ్ళాలి అనుకుంటే ఇంకా చీరాలకే వెళ్ళామనమాట. సో, అది ఇంకా రెయిన్ డాన్స్ అయితే ఇంకా అక్కడ రిసార్ట్‌లో ఇంకా కొందరు ఫ్యామిలీస్ కూడా వచ్చారు కదా! సో, అందరం అలా గ్రూప్‌గా ఏదో జస్ట్ అట్లా సరదాగా ఎంజాయ్ చేస్తున్నామనమాట. రిసార్ట్ అయితే బానే ఉంది మాకు. ఇంకా తర్వాత రెయిన్ డాన్స్ అయిపోయాక మళ్ళీ మా హస్బెండ్, మా పిల్లలు మళ్ళీ పూల్‌లో మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ బీచ్‌కెళ్ళి రాగానే మాకు రిసార్ట్‌లోకి ఎంటర్ ఇవ్వలేదు తను. అంటే అక్కడ షవర్ ఉంటది. అక్కడ స్నానం మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాకే లోపల ఎంట్రింగ్ ఉంటదనమాట రిసార్ట్‌లోకి. ఎందుకంటే మళ్ళీ పూల్ అంతా మళ్ళీ అంతా మట్టి అవుతది కదా అని వాళ్ళు అలా ఎంటర్ చేయనీయలేదు. సో, ఇంకా ఇగ తర్వాత మా హస్బెండ్ నేను గూడా కొంచెం అక్కడ చిన్నగా ఒక క్లిప్ చేసుకున్నాము. డాన్స్ అలా. ఇంకా అది గూడా బానే ఉండే అక్కడ పర్లేదు. ఇంకా కొంచెం ఏదో అట్లా అట్లా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇది తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. ఇది అంతా బయట రిసార్ట్ ఫుల్ గాలి ఎంత అంటే వర్షం పడతదనుకున్నాము. సో, నైట్ టైమ్ అయితే రిసార్టు అయితే ఇలా ఉంది వ్యూ. చాలా బావుంది నైట్ టైమ్ అయితే అసలు. ఎంత గాలి అంటే అసలు అంత గాలి ఉందక్కడ. ఎందుకంటే బీచ్ దగ్గరలో అనమాట రిసార్ట్ ఇది. జస్ట్ 200 మీటర్స్ దగ్గరలో ఉండే మాకు బీచ్‌కి ఇది. బీచ్ వ్యూ లేదు గానీ, బీచ్‌కైతే ఇంకా వాకబులే అనమాట మాకు. సో, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు మనం అక్కడ. ఇంకా నైట్ టైమ్ అయితే ఇక్కడ ఒకటి బుద్ధ స్టాచ్యూ ఉంది. సో, మేమైతే రూమ్ అక్కడ సైడ్ తీసుకున్నామనమాట. లెఫ్ట్ సైడ్‌కి ఇక్కడ K8 అని అది తీసుకున్నాం అక్కడ మేము. ఇంకా ఒక్కొక్క రూమ్ దగ్గర ఉయ్యాలిచ్చాడు. సెపరేట్ బాల్కనీ అంతా బావుంది. రూమ్‌లో గూడా మంచిగా టీవీ, బెడ్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో, అంత బావుంది మాకు. ఇంకా తర్వాత నేను ఇంకా తినేసి కొంచెం ఉయ్యాలలో అయితే మేము ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని నేను జస్ట్ అలా ఉన్నాననమాట. ఇది డే 1 ట్రిప్ మాది. మళ్ళీ కలుస్తాను అందరికీ. బాయ్.